డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి వసతులపైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తున్నారు. నిజానికి డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరిగిన సమయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జరగలేదని కొంత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటిని పరిష్కరించబోతున్నారు అనేది ఎమ్మెల్యేతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీరు ఏం పరిష్కరించబోతున్నారు? త్రాగునీరు సమస్య ఒకటి, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు, కరెంటు కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు. 10 సంవత్సరాల క్రితము ఇవి నిర్మించబడినది. వీటిలో పంపకాలలో నిర్లక్ష్యం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పంచలేకపోయారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మళ్ళా మధ్యలో కూడా ఒకసారి వీటిని దర్వాజాలు అవి పోతే కూడా చేయించడం జరిగింది. మళ్ళీ కూడా వాటిని కొందరు ఎత్తుకపోవటం వల్ల ఇరగొట్టటాల ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇంకా కూడా అందులో ఉండటం ఎందుకు అనేది చెప్పి వీళ్ళందరూ అడగటం వలన మేము కరెంటున్నా నీళ్లున్నా ఏదున్నా లేకున్నా ఫస్ట్ వాళ్ళని ఆ బురద మడుగులకి వెళ్ళి తీసి ఇళ్లకు పంపించటం వలన కొద్దిగా వీళ్ళకు ఊరాట లభిస్తుందనే ఆలోచనతోటి మేము వీళ్ళని అందరికీ అలర్ట్ చేసి పంపించటం జరిగింది. మరి దీనికి సుమారు కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఏది మళ్ళీ ఇప్పుడు కరెంటు కానీ వాటర్ కానీ వాటికి కూడా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎంపీ గారు మేమందరం కూడా కూర్చొని వీటిని ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి చేసేవరకు ఏమైందని అయిపోగానే ఏమైందని అంటే కూడా అది మంచిది కాదు. త్వరలోనే కంప్లీట్ చేయడానికి ఇప్పుడు రావడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ మంచినీళ్ళ సమస్యని, కరెంటు సమస్యని, డ్రైనేజీ కానివ్వండి, ఇక్కడ శానిటేషన్, ఇక్కడ చెత్త వేస్తే కూడా ఎక్కడ ఉండటానికి పేరుకపోకుండా ఉండటానికే కానివ్వండి, ఇక్కడ కొందరు దళారులు ఉన్నారు, వాటికి డబ్బులు తీసుకొని అక్కడ వాటి పెట్టుకొని కూర్చొని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి డబ్బులు తాళాలు వేస్తానని కొన్ని కంప్లైంట్లు రావడం జరిగినాయి. కొందరు పాపం వాళ్ళు తీసుకున్నాక కూడా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి కొందరు దళారులు వాళ్ళ భరతం కూడా పట్టడానికి ఇవన్నీ నేను గతంలో చెప్పడం జరిగింది. అవన్నీ పరిష్కారం చేయడానికి ఇలా వీళ్ళ మధ్యకు వచ్చిన వాళ్ళకు ధైర్యంగా ఉండాలన్నది. అంతేకాకుండా దీనిని దత్తకు తీసుకునే విధంగా నేను పర్సనల్గా కేర్ తీసుకుందాం అనుకుంటాను. ఎవరెవరితోటి సమీక్ష, ఇక్కడ ఎవరెవరితోటి మీరు మీటింగ్ పెట్టబోతున్నారు? ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ని ఇక్కడ రమ్మనడం జరిగింది. మొట్టమొదట వాళ్ళతోటి రివ్యూ స్టేటస్ ఎంతవరకు, మొన్న వారం రోజుల కింద కూడా మేము దాన్ని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ అయింది దీని మీద. ఇప్పుడు వాటి మీద స్టేటస్ ఎంతవరకు వచ్చింది, నిధులు ఎంతవరకు వచ్చినాయి, వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలుగుతారు అనే దాని మీద ఆ రివ్యూ అధికారులతోటి ఇక్కడనే పెడతానికి వాళ్ళని ఇక్కడ పిలవటం జరిగింది. అధికారులతో మాట్లాడిన తర్వాత వీళ్ళతోటి మాట్లాడాలి. భద్రకాళి టెంపుల్కి సంబంధించి కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీ దగ్గరికి మేము రాజీనామా చేస్తామని ఒక ప్రతిపాదన చేసినట్టున్నారు. అసలు రాజీనామా ప్రతిపాదన ఎందుకు వచ్చింది, రాజీనామా చేయబోతున్నారా? నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ, తొందరపాటు బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఓ పద్ధతిగా వ్యవహరిస్తే మంచిది. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్న ఆ సమస్యని బాధ్యత గల పదవులలో ఉండి మిగతా నియోజకవర్గాలన్నింటినీ సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసిన మంత్రులే ఒకరిద్దరు మిగతా నియోజకవర్గాలలో ఇలాంటి సృష్టిస్తుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళకు. అంటే ఏం జరిగింది, ధర్మకర్తల మెంబర్లందరూ కూడా రాజీనామా చేస్తా ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేస్తానని ఇంకేదో అన్నది కాదు. వాళ్ళది వాళ్ళ ఎవరి నియోజకవర్గాలలో హద్దులలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీకు చేతనైతే ఇతర నియోజకవర్గాలలో మంచి చేయండి, అంతేకాని చిచ్చు పెట్టుకుంటూ నాకు భద్రకాళమ్మ టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంటారు. నాకు తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఇక్కడ? బాధ్యత గల పదవిలో ఉన్నారు కదా, మేము గట్టిగా మాట్లాడితే ఇప్పుడు బాగోదు. నేను అధిష్టానం దృష్టి తీసుకపోతే ఏదైనా అధిష్టానంతో. ధర్మకర్తల మండలిలో అసలు అది ఎట్లా ఒప్పందం జరిగింది? 5-7 అంటే మేము ఉదయాన్నే లేస్తే మేము వేసిన ధర్మకర్తలు ఇవాళ ఆఖరికి అమ్మవారి గుడిని 15 ఏళ్ళకి అయ్యని గుడికి రంగులు వేసుకుంటూ పోతున్నాం. అది కూడా దాతలతోటి, డబ్బు గవర్నమెంట్ తోటి ఇంకేదో పెట్టి కాదు. అక్కడ ఉన్న లోపల ఇతరవి కూడా అన్నీ కూడా మేము లోపల దాతలు వచ్చి చేస్తే మేము చేసుకుంటూ పోతున్నాం. మేము ఎంతసేపు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఉంటాం. మిగతా వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దీన్ని డిస్టర్బ్ చేయడానికో ఇంకేదో లేకుండా ఇదే పని పెట్టుకొని కూర్చుంటే మాకు ఓపిక కూడా హద్దు ఉంటుంది. ఆ ఓపిక నద్దు నశించినప్పుడు బాగోదని చెప్తున్నాను. వారి పద్ధతి మార్చుకోమని చెప్తున్నా.
చూస్తున్న ధర్మకర్తల మండలికి సంబంధించినటువంటి సమస్య మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల కొంత ఓపికతో ఉండాల్సి వస్తుంది. ఆ ధర్మకర్తల మండలికి సంబంధించిన సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మా ఓపిక కూడా హద్దు ఉంటుందని పరోక్షంగా మంత్రి సురేఖను హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నేతల మధ్య సమన్వయం అనేది ఇంకా సమన్వయం నెలకొనలేదు. వాళ్ళ మధ్య సమన్వయ లోపం కొనసాగుతుందన్న దానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. వాజిద్ తరుణ్ కుమార్, వరంగల్.